సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఎంపీపీ ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. రామకుప్పం ఎంపీపీ ఎలక్షన్లో టీడీపీ వైసీపీ పోటాపోటీగా బల ప్రదర్శన చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఎంపీపీ ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. రామకుప్పం ఎంపీపీ ఎలక్షన్లో టీడీపీ వైసీపీ పోటాపోటీగా బల ప్రదర్శన చేస్తున్నాయి. ఎంపీపీ ఎలక్షన్ సందర్భంగా వైసీపీ నాయకులు ఎంపీటీసీలను వీకోటకు తరలించారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు నివాసంలో ఎంపీటీసీలు ఉన్నారని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు వీకోటలో ఉన్న శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుండి భారీ బందోబస్తు మధ్య ఎంపీపీలను రామకుప్పంకు తరలించారు పోలీసులు. ఎంపీటీసీలను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వైశాలి. అయితే ఈ రోజు జరిగినటువంటి ఎంపీపీ ఎన్నికలు అయితే మాత్రం కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి రామకుప్పంలో అయితే మాత్రం హీట్ అయితే పెంచినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి ఇది ముందు నుంచి కూడా ఈ యొక్క ఉప ఎన్నిక కూడా రావడానికి అయితే ఇంత ముందు ఉన్నటువంటి అభ్యర్థి అయితే మాత్రం రాజీనామా చేయడంతో పాటుగానే ఈ యొక్క ఎన్నిక కూడా వచ్చింది. దీనికి సంబంధించి కూడా అధికంగా ఉన్నటువంటి ఓటర్స్ అంతా కూడా దీనికి వైసీపీకి అనుకూలంగా కూడా ఉన్నారు. దానికోసమే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి భరత్ ఆధ్వర్యంలో ఈ రోజు కొద్దిగా ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొన్నది. అలాగే చంద్రబాబు నాయుడు యొక్క సొంత నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీపీ వైస్ ఎంపీపీని కూడా ఎన్నుకోవాలనేసి అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ప్రయత్నించారు. కాకపోతే అక్కడ ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను కూడా తీసుకెళ్లి రామకుప్పంలో ఒక శ్రీనివాసులు వాళ్ళ ఇంటి దగ్గర కూడా దాన్ని పెట్టుకోవడం, అక్కడికి టీడీపీ శ్రేణులు రావడంతో పాటుగా కొద్దిగా గందరగోళం వాతావరణం అయితే నెలకొంది. ఇక జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీనివాసుల నివాసంలో కూడా కొంతమంది ఎంపీటీసీలు తీసుకొచ్చి వైసీపీ వాళ్ళు అక్కడ నిర్బంధించారు. అక్కడి నుంచి తీసుకుపోవడానికి అయితే మాత్రం టీడీపీ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకొని అక్కడికి ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది. సో ఇది ఏమైనప్పటికీ కూడా అక్కడికి నామినేషన్ వేయడానికి వచ్చినప్పటికీ పోలీసులు ఒక బందోబస్తు అయితే మాత్రం వారిని అక్కడ తీసుకెళ్లి నామినేషన్ కూడా వేయించారు. ఇదంతా కూడా ప్రస్తుతం అయితే టీడీపీకి అనుకూలంగా అయితే మాత్రం వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కాకపోతే వాళ్ళు వైసీపీకి చెందినటువంటి క్యాండిడేట్లు అనేసి ఎమ్మెల్సీ భరత్ అయితే కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికోసమే వాళ్ళని నిర్బంధించి ఒక ఎంపీపీ ఎలక్షన్స్ కూడా దూరంగా ఉండేందుకు వాళ్ళ చర్యలు కూడా చేపట్టడానికి అయితే వ్యవహరించిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే వీళ్ళందరినీ కూడా టీడీపీకి సపోర్ట్ గా చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళంతా నాయకులు కూడా వారికి టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారనేసి వైసీపీ శ్రేణులు అయితే మాత్రం దీనికి ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొల్పి ఇద్దరి మధ్య కూడా కొద్దిగా వాగ్వాదం కూడా జరిగినట్టుగా కూడా తెలిసింది. దీని తర్వాత పోలీసుల రంగంలో దిగి ఒక పరిస్థితిని కూడా అదుపులోకి అయితే తీసుకొచ్చారు. ఇక వీకోటికి ఉన్నటువంటి వీకోట్కి అయితే తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక నేరుగా ఎంపీపీ ఎలక్షన్ అయితే కూడా చేపట్టారు. మధ్యాహ్నం పై నుంచి కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగినటువంటి హై డ్రామాకి అయితే మాత్రం ఒక ఉత్కంఠంగా నెలకొన్నటువంటి ఈ డ్రామా మొత్తం కూడా తెరబడిందనేసి చెప్పాలి. మొత్తానికి కుప్పంకి సంబంధించినటువంటి కుప్పం నియోజకవర్గంలో ఉన్న రామకుప్పం మండలం ఎంపీపీగా వైసీ ఎంపీపీగా ఎన్నికలు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సులేచన ఎంపీపీగా వైసీ ఎంపీపీగా ఉన్నటువంటి వెంకటరామ గౌడ్ అయితే మాత్రం ఏకైక టీడీపీ నాయకులు అయితే చేసినటువంటి ఫలితమే చంద్రబాబు నాయుడు ఒక నియోజకవర్గంలో మళ్ళీ టీడీపీ బాగా వేసే విధంగా కూడా వాళ్ళు చర్యలు అయితే తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక టీడీపీ శ్రేణులు మొత్తం కూడా రామకుప్పంలో ఒక ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో కూడా భారీ విజయాలు కూడా వాళ్ళైతే చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వరకు ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్లంతా కూడా
టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారనే నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా కూడా నెలకొందనేసి చెప్పాలి. దాని గురించి ఒక జెడ్పీ చైర్మన్ ఉన్నటువంటి శ్రీనివాసులు వాళ్ళ నివాసంలో కూడా కొంతమందిని నిర్బంధించి అక్కడ ఉన్నారని తెలుసుకున్న తర్వాత వీళ్ళు కూడా వెళ్ళేసి అక్కడ కొద్దిగా ఉత్కంఠత వాతావరణం నెలకొన్న తర్వాత కూడా ఈ యొక్క ఉత్కంఠంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక బ్రేక్ పడే విధంగా టీడీపీ నాయకులు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి అయితే మాత్రం ఎంపీపీ అలాగే వైస్ ఎంపీపీ 2 స్థానాల్లో కూడా టీడీపీ అయితే కైవసం చేస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి పూర్తి హైడ్రామా అంతా కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే జరిగింది. 2 గంటల తర్వాత నుంచి కూడా మొత్తం పరిస్థితి అంతా మారిపోయేసి మొత్తం టీడీపీ వైపు కూడా అనుకూలంగా మారిన తర్వాత వైసీపీ శ్రేణులంతా కూడా దరిదాపుల్లో కూడా లేకుండా పోయినట్టుగా కూడా తెలుస్తాను. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నరేష్.